వెల్కమ్ టు అధికార అకాడమీ. మనం ఈ సెషన్లో ఈ వారానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ వారంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ ఏ ప్రాంతానికి వస్తున్నాయి, ఎంత మొత్తంలో వస్తున్నాయి, ఇట్లాంటివి మనకి ఎగ్జామినేషన్లో బాగా ఫోకస్ చేసి అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ ఫార్చ్యూన్ 500 కంపెనీ ఒకటి ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ ఫ్రాగ్రెన్సెస్. అంటే సో సువాసన అనే మీనింగ్ ఇస్తాయన్నమాట. ఫ్లేవర్స్ ఫ్రాగ్రెన్సెస్. సో అమెరికాలో ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఇదొకటి. మరి ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 3153 క్రోర్ 3153 కోట్ల మేర పెట్టుబడులను పెట్టనుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టనుంది? సో నెల్లూరులో ఇఫ్కో వాళ్ళ కిసాన్ సెజ్. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలి. ఎక్కడుంది ఇది? నెల్లూరులో ఉంది. సో నెల్లూరులో రేచర్లపాడు, మన కొడవలూరు మండలం. ఓకే, ఇక్కడ ఉంటుంది. మరి ఇంత డెప్త్ గా గుర్తుపెట్టుకోవాలంటే అవును, రీజనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించినంత వరకు కొంచెం డెప్త్ గానే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో కిసాన్ అంటే రైతు, రైతులకు సంబంధించిన మనకు ప్రత్యేక ఆర్థిక మండలి ఇది. సో ఇఫ్కో అంటున్నాం. ఇఫ్కో అంటే ఏంది? ఇఫ్కో అని అంటే ఇండియన్ ఓకే ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్, అంటే భారతీయ రైతుల ఎరువుల సహకార సంస్థ. సో 1967లో ఏర్పాటు చేసిన సంస్థ ఇది. సో ఈ సంస్థని ఎప్పుడు ఏర్పాటు చేసినారు అని అంటే 1967లో ఏర్పాటు చేసినారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1967, గుర్తుపెట్టుకోవాలి. సో అంతేకాదు, ఇది తన మొట్టమొదటి విదేశీ శాఖను బ్రెజిల్ దేశంలో ప్రారంభించింది. దక్షిణ అమెరికా కాంటినెంట్ లో ఉండే బ్రెజిల్. సో ఇప్పుడు అంతేకాదు, ఈ 2026కు సంబంధించి చెప్తున్నా నేను. మనకు ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అని చెప్పి ఉంటుంది, అంతర్జాతీయ సహకార కూటమి. ఈ అంతర్జాతీయ సహకార కూటమి ప్రపంచంలో బాగా పనిచేస్తున్న కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ కు అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది, ర్యాంకింగ్స్. టాప్ 1, టాప్ 2 అని. టాప్ 2 మనవే ఉన్నాయి రెండు. అగ్రస్థానంలో ఉన్న రెండు కూడా మనవే, మన దేశానివి. ఏవి ఆ రెండు అనంటే, మొట్టమొదటిది అమూల్ అయితే రెండవది ఇఫ్కో. సో ఇఫ్కో ఈ సంవత్సరం మనకు ఇప్పటిదాకా 3 సందర్భాలు చెప్పిన నేను. ఇఫ్కో తన మొట్టమొదటి విదేశీ శాఖను బ్రెజిల్ దేశంలో ప్రారంభించింది. ఇదే ఇఫ్కో రైట్ అంతర్జాతీయ కోఆపరేటివ్ అలయన్స్ ప్రకారము ప్రపంచంలో రెండవ బెస్ట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. విధంగా నెల్లూరులో మనకు ఇఫ్కోకు సంబంధించిన సెజ్ ఉంది, కిసాన్ సెజ్ ఉంది. సో ఆ కిసాన్ సెజ్ లో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ అనే సంస్థ 3153 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. సో ఎంత డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీగా రీజనల్ ఎగ్జామినేషన్స్ కి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అదర్ దాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్, ఏ రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లు అయినా మనకు అడుగుతారు. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది మనకు మొదటి అంశము వచ్చేసరికి. అండ్ ఎస్ఏఈఎల్ అనే మరొక సంస్థ. ఎస్ఏఈఎల్ అంటే సస్టైనబుల్ అండ్ అఫోర్డబుల్ ఫర్ లైఫ్, అంటే సుస్థిర అండ్ ఓకే జీవనానికి మనము భరించదగ్గ అని అర్థం. అఫోర్డబుల్ అంటే భరించదగ్గది. సో ఇప్పుడు మీరు ఉన్న పళంగా జనరల్ క్లాసెస్ అన్ఎంప్లాయీసే చూస్తూ ఉంటారు, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చూస్తూ ఉంటారు. సో ఇప్పటికిప్పుడు మీరు ఒక రూ. 1,00,000 ఖర్చు పెట్టి ఏదైనా వస్తువు కొనగలరా అంటే చాలా మంది క్వశ్చన్ మార్కే ఉంటుంది. మెజారిటీ మంది ఆస్పిరెంట్స్. సో ఎందుకనంటే వాళ్ళకు అంత అమౌంట్ ఇప్పుడు ఖర్చు పెట్టే భరించే స్థితిలో లేరు. కానీ ఇక్కడేంటి, సుస్థిరమైంది భరించే స్థితిలో ఉండే లైఫ్. అలాంటి పేరు వాళ్ళు పెట్టుకున్నారు, సంస్థ పేరు. సో వీళ్ళు 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులని కడప జిల్లాలో ప్రారంభించినారు. సో ఇందుకు గాను 3,000 కోట్ల రూపాయలు వెచ్చించినారు. సో రాష్ట్ర మంత్రి మనకు నారా లోకేష్ దీన్ని ప్రారంభించారు. సో ఎవరు ప్రారంభించారు అదేం అడగరు. సో ఏ సంస్థ, ఎంత కోట్లు. అదే విధంగా కొన్ని చోట్లలో మనకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందని కూడా ఇస్తూ ఉంటారు. సో అది యాస్టిస్ గా నంబర్ గుర్తుపెట్టుకోవాలి అక్కర్లేదు, సుమారుగా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో అదేవిధంగా మనకు ఓర్వకల్లు అనే ప్రాంతంలో, సో ఇక్కడ ఈ సందర్భం వచ్చిన ఒక ప్రత్యేకత చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది.
ఓర్వకల్లు అనే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పవర్ ఉంది. అంటే మనకక్కడ సోలార్ పవర్, విండ్ పవర్ అండ్ పంప్డ్ స్టోరేజ్ పవర్. అంటే సౌర విద్యుత్తు, అదేవిధంగా జల విద్యుత్తు, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్. ఈ 3 విద్యుత్తులు సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, పంప్డ్ స్టోరేజ్. ఈ 3 కలిసి మనకు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. సో, ఒకే చోట 3 రకాల విద్యుత్తులను ఉత్పత్తి చేసి, 3 విధానాలుగా విద్యుత్ ఉత్పత్తి చేసి, అతి ఎక్కువగా పవర్‌ను ప్రొడ్యూస్ చేసే ప్రపంచపు ప్రాజెక్ట్‌లలో అది కూడా ఒకటి. ఎక్కడుంటదంటే ఓర్వకల్లులో ఉంటుంది. సో, ఈ విధంగా ఈ పాయింట్స్ వచ్చినప్పుడల్లా మీరవి గుర్తుపెట్టుకోవాలి. సో, యాక్చువల్‌గా అది ప్రారంభించింది చాలా కాలం అయినప్పటికీ, మనకు ఇట్లాంటి సందర్భాల్లో వాటిని కూడా ఫోకస్ చేసి క్వెషన్ అనేవి మనకు అడుగుతూ ఉంటారు. అండ్ అదే విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వాణిజ్య పద్ధతిలో కమర్షియల్ స్కేల్‌లో ఇంటిగ్రేటెడ్ 6.5 గిగావాట్ సోలార్ ఇంగోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. డీకోడ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. ఏంటంటే సోలార్ ఇంగోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారు. ఏం తయారు చేస్తారు? ఇంగోట్, వేఫర్ తయారు చేస్తారు. దీని కెపాసిటీ ఎంత? 6.5 గిగావాట్స్. మరి ప్రత్యేకత ఏంది? భారతదేశంలోనే ఇది మొట్టమొదటి తయారీ కేంద్రం. ఎక్కడ ఏర్పాటవుతుందంటే అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో. సోలార్ ఇంగోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. మరిప్పుడు సోలార్ ఇంగోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఏందో తెలుసుకుందాం. Solar ingot and wafer manufacturing facility is an upstream factory that produces foundation silicon blocks and slices used in solar panels. సౌర పానెళ్లలో మనం వినియోగించుకునే సిలికాన్ బ్లాక్స్. సౌర పానెల్స్ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. చూడకుంటే సోలార్ పానెల్ అని చెప్పి మీరు కొట్టి గూగుల్‌లో టైప్ చేసి ఇమేజ్ చూడండి తెలిసిపోతుంది. అందులో సిలికాన్ బ్లాక్స్ ఉంటాయి. వాటిని సిలికాన్ స్లైసెస్ ఉంటాయి. వాటిని తయారు చేస్తుంది. దాన్నే ఇంగోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటారు. భారతదేశంలో ఇప్పటిదాకా ఇది లేదు. మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? మన ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఎవరు ఏర్పాటు చేస్తారు? రెన్యూ ఎనర్జీ గ్లోబల్ అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతుంది. రైట్? సో, మరి ఇప్పటిదాకా మన దగ్గర ఎన్నో సోలార్ పవర్ ప్రాజెక్టులు వచ్చినాయి. ఇప్పటిదాకా ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే పూర్తిగా ఫారిన్ ఇంపోర్ట్స్ పైన ఆధారపడ్డాం. వీటికి సంబంధించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది అందుబాటులోకి వస్తే ఇంకా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బాధ మనకు తప్పుతుంది. సో, మనం ఇక్కడే తయారు చేసుకొని మనమే ఆ డబ్బు మన దగ్గరే ఉండిపోతుందన్నమాట. సో, ఈ విధంగా ఈ అంశం కూడా మనకు వార్తల్లో ఉంది. అండ్ అదే విధంగా సీ ప్లేన్స్ ప్రాజెక్ట్. సో, సీ ప్లేన్ ఏరోప్లేన్ అంటే ఏంటి? గాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతుంది. సీ ప్లేన్ అంటే ఏంటి? సముద్రం గుండా ప్రయాణిస్తుంది. నీటి గుండా ప్రయాణిస్తుంది. సో, ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 1.5 ఇయర్ దాదాపుగా. సో, విజయవాడ నుంచి ఇది శ్రీశైలంకి సీ ప్లేన్‌లో వెళ్ళినారు. ఒక 30, 40 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. సో, మరి ఉడాన్ అనే ఒక స్కీమ్ అనేది వరకు ప్రారంభించినారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన మొట్టమొదట అంటే 2014 నుంచి 2019 మధ్య అప్పట్లో మనకు పౌర విమాన శాఖ మంత్రిగా అంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా అశోక గజపతిరాజు పనిచేసినారు. రైట్? సో, 2 అప్పట్లో కూడా తెలుగుదేశం, బీజేపీలు దాదాపుగా 2018 వరకు కలిసే ఉన్నాయండి. సో, తర్వాత విడిపోయినారు. మళ్ళీ 2019 ఎలక్షన్స్‌లో విడివిడిగా పోటీ చేసి 24లో మళ్ళీ కలిసారు. మళ్ళీ కూటమి ఏర్పాటైంది. సో, ఇప్పుడు 18లో విడిపోయే వరకు కూడా అశోక గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అండ్ ఇప్పుడు ఆయన గోవా గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఉడాన్ అనే స్కీమ్‌ని ప్రవేశపెట్టారు. ఉడాన్ అంటే ఉడే దేశ్ కి ఆమ్ నాగరిక్. అంటే సామాన్య మానవుడు కూడా విమానాల్లో ప్రయాణించాలి. ఆ విధంగా ఓకే. ప్రోత్సహించే ఒక విధానమే, ఒక పథకమే మనకు ఉడాన్ అన్నమాట. ఉడాన్ స్కీమ్. సో, మరి ఈ ఉడాన్ స్కీమ్‌లో భాగంగా మనకు 10 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 ప్రదేశాలలో 10 సీ ప్లేన్స్ వస్తున్నాయి. ఒక్కొక్క దానికి 20,00,00,000. మొత్తం కలిసి 200,00,00,000 అన్నమాట. సో, ఆంధ్రప్రదేశ్ ఎంత అలోకేట్ చేశారంటే 200,00,00,000. సో, మన క్వెషన్ ఏమని అడుగుతారు? ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్ ప్రాజెక్ట్‌కు ఎంత మొత్తాన్ని కేటాయించారంటే 200,00,00,000 కేటాయించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీ సేఫ్‌ను ప్రారంభించింది. అందరూ చూడంగానే మనకిట్లా క్వెషన్ వస్తుంది. సీ సేఫ్ దేనికి సంబంధించింది అని. చూడంగానే మనకేమనిపిస్తుంది? ప్రాబబ్లీ ఇదేమన్నా సముద్రంలో సురక్షితమా? మహిళల సురక్షితమా అనిపిస్తుంది. మహిళలకు సంబంధించిందే గానీ ఓకే. ఇది ప్రత్యేకమైంది. సిజేరియన్ సెక్షన్ సేఫ్టీ అండ్ అప్రాప్రియేట్‌నెస్ అంటే
ఊరికే సిజేరియన్ చేయకుండా సాధ్యమైనంత మేరకు సాధారణ డెలివరీస్‌కే ప్రయత్నం చేసి, సాధ్యం కాని సందర్భంలోనే సిజేరియన్ చేయాలి. సో, సిజేరియన్ అనే ఒక విధానాన్ని డిస్కరేజ్ చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానమే సీసేఫ్ అన్నమాట. సీసేఫ్ దేనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిందని క్వెషన్ వస్తుంది చూడండి. రైట్? సిజేరియన్‌లను తగ్గించడం కోసము సముద్రయాన భద్రత, లేదు అనంటే విదేశాల్లో సముద్రాన్ని ప్రోత్సహించడం ఎట్టెట్లో ఇస్తాడు. సిజేరియన్‌ను తగ్గించడము. ఓకే. సో, నార్మల్ చైల్డ్ బర్త్ కావాలి అన్నాడు. మరి సీసేఫ్ అనే ఈ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరెవరితో కలిసి చేపట్టింది అనంటే, మనకు లివర్‌పూల్ అండ్ బిర్మింఘమ్ యూనివర్సిటీలు 2 యూనివర్సిటీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒకటి లివర్‌పూల్ యూనివర్సిటీ, 2 బిర్మింఘమ్ యూనివర్సిటీ. అదేవిధంగా ఫెర్నాండెస్ ఫౌండేషన్ అని చెప్పి ఇది హైదరాబాద్‌లో అదర్ థాన్ హైదరాబాద్ మనకు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి వీళ్ళకి. పెరెన్ హాస్పిటల్. అదేవిధంగా న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యూనిసెఫ్ అనే సంస్థ. ఈ 3 వ్యవస్థలు కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రాజెక్ట్‌లో సహాయం చేస్తా ఉన్నాయి. సో, బాగా గుర్తుపెట్టుకోవాలి. సీసేఫ్ అనే ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అని అంటాడు. ఆప్షన్స్ మనకు దగ్గరగా ఉంటే కన్‌ఫ్యూజన్ వస్తుంది. సిజేరియన్‌లను నివారించి నార్మల్ ఓకే. డెలివరీస్‌ను ప్రమోట్ చేయడం కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ అన్నమాట. రైట్? సో, బాగా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్‌టిఎల్. సో, ఓకే. ఈ సంస్థ మనకు ఎన్ఎస్‌టిఎల్ అంటే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ. సో, గుర్తుపెట్టుకోవాలి. 1969లో ఎస్టాబ్లిష్ చేసినారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే సంస్థ ఇది. సో, ఇప్పుడు 1969 అన్నప్పుడల్లా మనకు చాలా అంశాలు కూడా గుర్తుకు రావాలి. సో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించి 1969లో తెలంగాణలో పెద్ద ఎత్తున మూవ్‌మెంట్ వచ్చింది. ఓకే. 1969లో తెలంగాణలో మూవ్‌మెంట్ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని. ఆ తర్వాత ఈ ప్రభావం ఆంధ్ర పైన పడి 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా వచ్చింది. సో, ఈ ఉద్యమాల్లో భాగంగానే మనకు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రావడం, హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కావడం, జోనల్ వ్యవస్థ రావడం ఇవన్నీ. అంటే 1969 అన్నప్పుడల్లా దాన్ని అలా వదిలేయకుండా ఇవి కూడా చదవాలి. ఆ సందర్భంలో వచ్చిందే నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ. నావికా దళానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక ప్రయోగశాలగా చెప్పుకోవచ్చు మనము. ఇదే 1969లో భారతదేశంలో 14 బ్యాంకులను నేషనలైజేషన్ చేశారు. అంటే జాతీయం చేశారు. ఇదే 1969లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఏర్పాటైంది. ఇదే 1969లో భారతదేశంలో ఇస్రో కూడా ఏర్పాటైంది. ఆగస్ట్ 15థ్ నాడు 1969లో ఇస్రో అనేది ఏర్పాటైంది. ఇదే 1969లో భారతదేశంలో తొలిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌ని ప్రవేశపెట్టారు. ఇదే 1969లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి మనకు రైట్ ఎకానమీలో ప్రవేశపెట్టారు. ఇదే 1969లో మనకు సీఐఎస్ఎఫ్ అనే పారామిలిటరీ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. సో, ఈ విధంగా అన్ని కూడా గుర్తు. మరిప్పుడు నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ మనకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఒక ప్రత్యేకమైన పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసింది. నేరుగా అడుగుతారు. రైట్? నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడ తమ ప్రత్యేకమైన క్వాంటమ్ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాలను ఏర్పాటు చేశారంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ విలేజ్ అనేది అమరావతిలో రానున్నది. సో, అందులో భాగంగా వీళ్ళు కూడా తమ వంతు సాయంగా ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినారు. సో, ఇందుకోసం 22.50 క్రోర్‌ని వాళ్ళు ఓకే. ఇన్వెస్ట్ చేయబోతున్నారన్నమాట. రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఫెసిలిటీ పెంచడానికి. మీకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ బిట్స్ ఆంధ్రప్రదేశ్‌లో వస్తున్నాయి. క్వాంటమ్ బిట్స్ అంటే ఏంటి అంటే, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి టెస్ట్ బిట్స్ అన్నమాట. ఏదైనా నేను కనుక్కున్నాననుకోండి, అది పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయాలి గదా! ఆ టెస్ట్ చేయడానికి హైదరాబాద్‌లో ఏమి లేదు. సో, ఎక్కడికి పోవాలి నేను? ఆంధ్రప్రదేశ్‌కెళ్ళాలి. ముంబైలో ఒకడు కనుక్కున్నాడు. టెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌కి రావాలి. ఢిల్లీలో కనుక్కున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే రావాలి. సో, టెస్ట్ బిట్స్ అన్నీ ఎక్కడ కేంద్రీకృతమైనాయి మనకు? ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీకృతమైనాయి. ఓకే. సో, ఇది అంశం. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్‌లో మనకు కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే వ్యవస్థ ఒకటుంది. సింపుల్‌గా చెప్పాలంటే సహజ వ్యవసాయానికి ఏర్పడిన ఒక సమూహం అన్నమాట. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అంటే ప్రభుత్వము ఒక స్వచ్ఛంద సంస్థ రూపంలో ఏర్పాటు చేసిందన్నమాట. సహజ వ్యవసాయానికి ఒక సమూహ కార్యక్రమం అన్నమాట. రైట్? మరి ప్రతి సంవత్సరము ఒక ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ వస్తుంది. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ఫర్ 2026 అని. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్. సో, ఇది సహజ వ్యవసాయానికి సంబంధించి నోబెల్ స్థాయి బహుమతిగా పరిగణిస్తారు.
రైట్? ఈ బహుమతిని ఎప్పుడు ఇస్తారంటే జనరల్‌గా జూన్ 2గా ఇస్తారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా జూన్ 2, 2026 ఇస్తారు. మరి అది మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మ్యారేజ్ నేషనల్ ఫార్మింగ్ ఎన్నికయిందంటే ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలా. బట్ ఆహ్, లిస్ట్ అయింది. ఓకే. దీని పేరును ప్రతిపాదిస్తే వాళ్ళు యాక్సెప్ట్ జేసినారు. అన్ని ఫైనల్ లిస్ట్‌లో వస్తాయి గదా! అన్నింట్లో ద బెస్ట్ సెలెక్ట్ జేస్తారన్నమాట. బట్ ఇలా నామినేట్ కావడం గూడా ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. అవార్డ్ వాస్ ఇన్‌స్టిట్యూటెడ్ బై కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్. సో, కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ఓకే. ఎక్కడైతే మనకు ప్రపంచంలో ఆహారం విషయంలో పరివర్తనను తీసుకొనొస్తాయో వాళ్ళకిచ్చే అవార్డ్ ఇది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్వైర్న్మెంటల్ ప్రైజ్ ఫోకస్ ఆన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఫుడ్ సిస్టమ్స్. ఆహార వ్యవస్థలను పరివర్తనం చెందే దిశగా ఆహ్, ఏవైతే చేస్తున్నాయో ఆ సంస్థలకు అందించే అతిపెద్ద అవార్డ్‌లాగా ఇది చెప్పుకోవచ్చు మనము. సో, దానికిప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కమ్యూనిటీ మేనేజ్ నేషనల్ ఫార్మింగ్ అని పేరు నమోదయింది. సో, మరి ఇది వుమెన్ లెడ్ నేచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ అని. మహిళలే దీనికి నాయకత్వం వహిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే ఆహ్, ఆహ్, అమంగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్కేల్ నేచురల్ ఫార్మింగ్ అగ్రో ఇకాలజీ ప్రోగ్రామ్స్. ప్రపంచంలో అతిపెద్దవి ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. రైట్? దీన్ని 2015, 16లో ప్రభుత్వం ప్రారంభించిందన్నమాట. సో, ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఆర్‌వైఎస్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి ఆర్‌వైఎస్ఎస్ అంటే ఏంటి? రైతు సాధికార సంస్థ. ఓకే. రైతు సాధికార సంస్థ అనేది మనకు దీన్ని అమలు చేస్తుందన్నమాట. సో, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే లాభాపేక్ష లేని సంస్థ ఇది. మరి ఓకే. పూర్తిగా దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. సో, వీళ్ళెవ్వరి దగ్గర నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేయరు. లాభం అనేది చూడరు. మరి వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఏపీ సీఎన్ఎఫ్ ఎందుకు వార్తల్లో ఉంది? సో, ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్‌లో అడిగే అవకాశం అయితే ఉన్నది. రైట్? సో, ఓకే. సో, ఇవి మనకు ఈ వారానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఓకే. కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మరొక అంశంతో కలుద్దాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.